నమస్తే అండి ప్రకాష్. నమస్తే కిషోర్. సార్, అమరావతి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ రాజధాని అంశం. ఇప్పటికీ రాజధానికి సంబంధించి ఇన్నాళ్ళు 2014 నుంచి 24 12 ఏళ్ల తర్వాత కూడా అమరావతి వ్యవహారం ఎందుకు ఇంకా వార్తల్లో నలుగుతోంది? రాజధాని అంశం అనేది ఆంధ్రప్రదేశ్కి ఎందుకంత జటిలమవుతోంది రోజు రోజుకి? ఈరోజు చట్టబద్ధత కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎలాంటి చౌకబారు రాజకీయం ఆంధ్రప్రదేశ్ నడుస్తుందో దానికి నిదర్శనం ఇది. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ దుర్గతి పట్టలేదు. రాజధాని విషయంలో ఏకాభిప్రాయం ఉంటుంది సమాజంలో. ఒకసారి రాజధాని నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళాం. మన దేశ చరిత్రలోనే పూర్వం తొగ్లక్కలు ఉండేవాడు ఒకడు, మహమ్మద్ బిన్ తుగ్లక్. వాడు ఇలాంటి పిచ్చి పని చేశాడు. ఇప్పటికి కూడా తుగ్లక్ పేరు మనకు పరిచయం. ఎందుకని గొప్పవాడుగా కాదు, పరమ మూర్ఖుడు, రోజుకు నిర్ణయం చేసేవాడు అంటే తుగ్లక్ ఉదాహరణ మనం చెప్తాం. ఎవరన్నా పిచ్చిగా చేస్తుంటే తుగ్లక్లా చేస్తామంటే అంటాం మనం. తుగ్లక్ తీరున ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది కాబట్టి ఈ దుర్దశ వచ్చింది. మామూలుగా రాష్ట్ర రాజధాని రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. అవును. కానీ ఈ రకంగా ఒకరోజు రాజధాని పెట్టుకుని 10,000 ఎకరాలని ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చి ల్యాండ్ పూలింగ్లు, ఎందుకని పెరిగే విలువ ఉన్న భూమి రేపు పొద్దున మౌలిక సదుపాయాల కల్పన అయితే, పారిశ్రామికీకరణ జరిగితే, ఆర్థిక వ్యవస్థ పెరిగితే మా భూముల విలువ పెరుగుతుంది కాబట్టి దానిలో కొంత వాటా మాకు వస్తే పిల్లలు బాగుపడతారని సంతోషంగా ఇచ్చారు. ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆ రకంగా తీసుకున్నది, భూసేకరణ బలవంతంగా కాకుండా. అవును. ప్రణాళికలు వేశారు. దాన్ని మళ్ళీ తర్వాత ప్రభుత్వం వచ్చేసి అడ్డదిడ్డంగా రకరకాల తొగులకులాగా వేరే మనం అక్కర్లేదు దాన్ని మార్చేయటము. ఈ గొడవలు మళ్ళీ రాకుండా ఉండాలని చెప్పంటే శాశ్వతంగా రాజధాని నిర్ణయం కోసం చెప్పి పార్లమెంటే చట్టం చేయాల్సి వచ్చింది. ఏ పార్లమెంట్ అయితే రాష్ట్రాలను విభజించే అధికారం ఉందో దాన్ని ఉపయోగించారు కదా. ఎస్, రాష్ట్ర అనుమతి లేకుండా కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అనుమతి లేదు కదా అన్నాడు. అలాగే రాష్ట్రాలను విభజించే అధికారం ఉన్నది, రాష్ట్రాలను కలిపే అధికారం ఉంది, రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలుగా మార్చే అధికారం పార్లమెంట్కి ఉన్నది. అది ఉన్నప్పుడు దానిలో భాగంగా రాజధాని కూడా ఎక్కడ నిర్ణయించే బాధ్యతను కేంద్రం తీసుకోవాల్సి వచ్చింది రాష్ట్రం కోరిక మీదకు. ఒకసారి ఆ చట్టం అయిన తర్వాత ఇక వివాదానికి స్వస్తి పలకాలి. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి కేంద్రం హామీ ఇచ్చినప్పుడు ఎందుకు మనం చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటారు? మనకి విజ్ఞత లేదు కాబట్టి. మనకి ఎన్నికలు కిషోర్ విప్లవం కాదు. కొందరు మూర్ఖులు ఎన్నికల్ని విప్లవంగా భావిస్తున్నారు. ఎన్నిక జరిగిందని చెప్పంటే మొత్తం దేశం అంతా మారిపోదు. ఎన్నిక జరగగానే దేశ రాజధాని మారిపోయి, రాష్ట్రాల సరిహద్దులు మారిపోయి, రాజ్యాంగంలో ఉన్న పరిస్థితులు మారిపోయి ఎప్పుడు ఉండదు. విధానాలు మీ విధానాలు మీకుంటాయి, మధ్య మార్గంలో నడవాలి విజ్ఞత గల పార్టీలు. కొంత తేడా ఉంటుంది వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ ప్రాధాన్యాల్లో కానీ. ప్రజలను ఒప్పించి ఆ విధానాల కోసం చెప్పిన మద్దతు సంపాదించి అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేయాలి. అంతేగాని అధికారం వచ్చింది కానీ పేరుకి పెత్తనం వేస్తే తలంతా గొరగటం అనేది కాదు రాజకీయంలో చేయవలసింది. కానీ కొంతమందికి అమితమైన ఆత్మాశ్రయవాదం వల్ల మన అధికారానికి పరిమితులు ఉన్నాయి. ప్రజలు తాత్కాలికంగా ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం మనల్ని ధర్మకర్తలుగా పెట్టారు తప్ప మనమే మహారాజులం కాదు, చక్రవర్తులం కాదు, నియంత్రణం కాదు అన్న విజ్ఞత ఉండదు. లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. మామూలుగా ఇలాంటి దేశంలో, మన దేశంలో రాజకీయాల్లో చాలా పొరపాటు ఉన్నా కూడా ఎంత ఈ తొందరపాటు సంయమనం లేని రాజకీయం చాలా అరుదుగా చూస్తాం. తెలుగు ప్రజలు దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి రాజకీయం చూశారు. ఆ కారణంగా వీరు కూడా అవసరమే. కానీ నిధులు లేని రాష్ట్రంలో మళ్ళీ రాజధాని నిర్మించుకోవటం అంటే కష్టం కదా అని చెప్పి ప్రతిపక్షం గట్టిగా వాదిస్తూ రకరకాల ప్రపోజల్స్ తెస్తోంది కదా. దానికి అసలు రెండు విషయాలు. ఒకటి చోట రాజధాని కావాలి కదా, రావాలి. కాబట్టి ఆ మేరకు నిధులు ఢిల్లీ నుంచి కోరారు. నేనే ఆనాడు గట్టిగా పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం జరిగినప్పుడు ఏం కావాలని చెప్పన్నది శాసనసభలో నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసింది నేనే. అది కాక రోజు సాయంత్రం జయరామ్ నాయుడు నాకు ఫోన్ చేశారు. జేపీ గారు మంచికొచ్చి నిర్ణయం చేసాము, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీరు రోడ్ మ్యాప్ చూపెట్టారు, థ్యాంక్ యూ అని చెప్పాను. దాని పర్యవసానం అదే రీతిలో చట్టం వచ్చింది. కాబట్టి రాజధాని నిర్మాణం కోసం జాతీయ స్థాయి నుంచి వచ్చే నిధులు వస్తాయి. వాళ్ళు ఏమి లక్షల కోట్లు ఇవ్వరు, అవసరం మేరకు ఇస్తారు. రెండోది, అత్యధికంగా మనం ఆధారపడేది ప్రైవేటు పెట్టుబడి. ఒక వాతావరణం కల్పించి రాజకీయ స్థిరత్వం అన్నదాన్ని నమ్మకం కలిగితే, ఆర్థికంగా పెరుగుతున్న విశ్వాసం అంటే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. సైట్లు కానీ, బిల్డింగ్లు కానీ ఎట్లా వస్తాయి? ప్రైవేట్ పెట్టుబడులు మనకి. మూడోది, ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. రాజధాని విషయం కాదు, మన రాజధాని చుట్టూ తిరుగుతుంది. మనకు రాచరిక స్వభావం పోలా మన సమాజంలో ఎప్పటికి కూడా. ఓకే, నిజమైన విషయం రాజధాని కాదు, గ్రీన్ ఫీల్డ్ సిటీ.
ఓకే. ఏ రాష్ట్రాలకు ఒక మహానగరం ఉందో అండగా ఆర్థిక కేంద్రంగా ఆ రాష్ట్రాలు బాగా ముందుకు దూసుకుపోతున్నాయి. రైట్. తెలంగాణ ఎందుకని మరి హైదరాబాద్. ఇంత సంపద ఇంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఆదాయం ఉంది, జనాభా తక్కువ ఉన్నా కూడాను హైదరాబాద్ నగరం వల్ల. ఎస్. తమిళనాడు ఎందుకని అంత అద్భుతంగా ముందుకెళ్ళింది? చెన్నై. జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసిన తమిళనాడులో ఆ వికేంద్రీకరణ అభివృద్ధి జరిగింది, అయినా కూడా చెన్నై కేంద్రం. అలా కర్ణాటక బెంగళూరు, మహారాష్ట్ర ముంబై, ఆ తర్వాత పూణే. కాబట్టి ఎక్కడ మహానగరాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు చాలా ముందండి. మీరు చూడండి, రాష్ట్రంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలు, కీలక పాత్ర వస్తున్న రాష్ట్రాలు ఏమిటంటే మహానగరాలు ఉన్న రాష్ట్రాలు 190 కనిపిస్తాయి. కేరళలో తిరువనంతపురం మొదలు కొచ్చిన్ బాగా అక్కడ ప్రాచుర్యం పొందింది. అందుకని రాజధాని కాదు ముఖ్యం. రాజధాని కాదు అక్కడ. నేను చెప్పేది రాజధాని అది చుట్టారా మన ఇమాజినేషన్ రాజధాని చుట్టూ తిరుగుతాం, కానీ ఒక నగరం కావాలి. అది గ్రీన్ ఫీల్డ్ సిటీ అయితే మరింత ఉత్తమం. ఎందుకంటే మన నగరాలు కొన్ని వందలేళ్ల నుంచి వచ్చిన నగరాలు అడ్డదిడ్డంగా రోడ్లు మరుగు సదుపాయాలు సరిగ్గా భవిష్యత్తు నుంచి ఆలోచించాల. ఏదో పల్లెటూళ్ళు పెరిగిన నగరాలుగా, అందుకనే రోడ్లు అష్టవంకలు తిరుగుతాయి, గందరగోళంగా ఉంటాయి. హైదరాబాద్ ఎందుకని గత 30 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది? పేరు హైదరాబాద్ అంటున్నాం కానీ నిజంగా హైదరాబాద్ కాదు అది. కుకట్పల్లి పూర్వం వేరే మున్సిపాలిటీ, కుచిపల్లపూర్ వేరే మున్సిపాలిటీ, శ్రీరంగపల్లి వేరే మున్సిపాలిటీ. ఇప్పుడు అవన్నీ కలిసిపోయి హైదరాబాద్ వచ్చేసింది. ఏమైంది? విస్తారంగా భూమి అన్నది, పుష్కలంగా ప్రభుత్వం దగ్గర భూమి అన్నది. అంచేత చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు ఆనాడు. ఆ పునాదిలో కొంత భాగం నేను పంచుకున్నాను ఒక అధికారిగా. ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి అప్పుడు ఏపీఐసి బాధ్యతలు నా చేతుల్లో ఉన్నాయి. అప్పుడు ఎల్ఎన్టీని తీసుకొచ్చింది నేనే. అప్పుడు రిలయన్స్ వాళ్ళని తీసేసి రిలయన్స్కి ఇచ్చారు ఎంఓయూ. వాడు చేయడం ఇంకొకటి రానివ్వడు. కుర్చీ వేసి కుర్చీలో రుమాలేసి కూర్చున్నాడు. వాళ్ళని పంపించేసి ఎల్ఎన్టీని తీసుకొచ్చి విప్రో వరకు ఒక 4 ఎకరాలు కేటాయించి దానికి ప్రతిభ చేసిన కొంతమంది అధికారులు. తర్వాత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్లారు. గొప్పగా హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం బాటలు వేసిన ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు దాన్ని. మరింత ఎక్కువ చేసి మెప్పు పొందారు, కానీ ఉన్నదాన్ని విధ్వంసం చేయాల. రాజకీయంగా కీర్తి పొందే ప్రయత్నం చేయండి, మరింత బాగా చేయండి. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక మరింతగా పెంచారు. మొదట్లో చాలామంది సందేహపడ్డారు, ఏమవుతుంది హైదరాబాద్ సంగతి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారని. అక్కడ ఆ గొడవలు లేకుండా, వైషమ్యాలు లేకుండా చేశారు. హైదరాబాద్ ప్రగతి గతంలో చేసిన ప్రమాదాల మీద మరింత ముందుగా తీసుకెళ్లారు. ఇది విజ్ఞతల ప్రభుత్వాలు చేస్తారు. రాజకీయంగా మీ తంటాలు మీరు పడను, అంతేగాని ప్రజల జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించడం విజ్ఞత గలవాళ్ళు. ఆ విజ్ఞత కొరవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ అవసరం వచ్చింది. ఇప్పటికీ వివాదానికి స్వస్తి. ఇది మళ్ళీ పునరాలోచనకు అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంటు ఇంకా ఈ దేశ రాజకీయాలు పార్లమెంటు స్థాయిలో తలతెక్క ప్రతిరోజు వ్యవహరించే పరిస్థితి ఇంకా రాకూడదని కోరుకుందాం. సో చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఇంకా రాజధాని అనేది అక్కడి నుంచి మూమెంట్ జరగడానికి అనేది ఇంకా దాని గురించి అయిపోయినట్టు. విషయం గురించి అనవసరమైన చర్చ లేదు. నిజమైన సమస్యలు బోర్డు ఉన్నాయి. కానీ ప్రతిపక్షం మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉంది. సరే, ఎవరి మనస్థితిని బట్టి, వాళ్ళ ఇమాజినేషన్ని బట్టి ఎలాంటి సంకల్పం ఉందో అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ విజ్ఞత గల వాళ్ళకి సంకల్పం కావాల్సింది రాజకీయాల్లో ఉన్నా బయట ఉన్నా తెలుగు ప్రజలకి మరింత మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం అందడం ఎట్లా. కానీ జయప్రకాష్ గారు, ఇప్పుడు 3 చోట్ల రాజధాని అనేది ఒకే చోట కేంద్రీకృతం అయ్యి మనం ఇప్పుడు హైదరాబాద్ను వదులుకున్న తర్వాత ఇబ్బంది పడ్డారు ఆంధ్ర ప్రజలు అని అన్నారు. సో ఇవాళ అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమైందని అన్నారు. ఇప్పుడు రేపు అమరావతిలో కేంద్రీకృతమైతే ఇబ్బంది కాదు. మళ్ళీ మనసులో చాలా గందరగోళం ఉంది. రాజధాని వేరు, ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ వేరు. రైట్. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరము. 10 గ్రీన్ ఫీల్డ్ సిటీలు సాధ్యం కాదు. అమెరికా లాంటి దేశంలో కూడా ఒక న్యూయార్క్ ఉన్నది. అవును, న్యూయార్క్ రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు, దేశానికి రాజధాని కాదు, మహానగరం న్యూయార్క్. షికాగో ఉన్నది, షికాగో రాజధాని కాదు. అక్కడ ఇల్లినాయ్ రాష్ట్రానికి రాజధాని స్ప్రింగ్ ఫీల్డ్. అలాగే లాస్ ఏంజల్స్ ఉన్నది, లాస్ ఏంజల్స్ రాజధాని కాదు రాష్ట్రానికి కూడా, దానికి రాజధాని సాక్రమెంటో. కాబట్టి రాజధాని పక్కన పెట్టేయండి, మీకు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరం. కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 5-6 ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ సిటీస్. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో కూడా పెద్ద సిటీస్ 5-6 ఉన్నాయి. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అంత పెద్దది నిర్మించగలమా? ఒక్కరోజు జరగదు. అందుకని ప్రభుత్వం డబ్బులతో కాదు జరిగేది, ప్రైవేట్ పెట్టుబడులతో వస్తుంది అత్యధిక భాగం. మీరు ఒక రూపకల్పన చేస్తే హైదరాబాద్లో ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీకి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కొన్ని వేల కోట్లు ఉంటుంది. కానీ ప్రైవేట్ పెట్టుబడులు 10,000 కోట్లు, లక్షల కోట్లు వచ్చినాయి. కాబట్టి ఒకరోజు జరగదు, బహుశా తరం కాలం పడుతుంది. రెండోది, అంతటితో అభివృద్ధి ఆగట్లా. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరము. 3-4 గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం ఎక్కడా సాధ్యం కాదు, అవసరం లేదు. కానీ చిన్న పట్టణాల పెరుగుదల అవసరం. ఇప్పుడు ఉదాహరణ కియా మోటార్స్ పెట్టారు.
అనంతపురంలో వచ్చింది. పూర్వం మనం ఊహించాల రాయలసీమలో మీకు ఒక ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ కంపెనీ వస్తుందని ఊహించడం. నేను చాలా గర్వపడ్డాను, చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు. అలా ఈ మధ్య నియాసిన్ అని చెప్పని యూనియన్ ప్రభుత్వ సంస్థ, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ వారికి ట్రైనింగ్ సెంటర్ ఎంత అద్భుతంగా నడుపుతున్నారు, చాలా గర్వం వేసింది నాకు. అది అనంతపురం దగ్గర వచ్చింది. అట్లాగే ఐఐటి వచ్చింది, తిరుపతిలో వచ్చింది. తిరుపతికి ఐఐటికి వెళ్ళిన చాలా సంతోషం వేసింది నాకు. మంచి ప్రమాణంతో నడుపుతున్నారు. కాబట్టి ఒక్క అమరావతే కాదు, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం. రైట్. దాంతోపాటు ఎన్నో సంస్థలు కానీ పెట్టుబడులు కానీ రావాలి. అంతకుమించి చిన్న పట్టణాలు, 30-40 వేల జనాభా ఉన్న పట్టణాలు, అచ్యుతాపురం ఉన్నది, బ్రాండెక్స్ 22,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు చిన్న పట్టణంలో. ఆ చుట్టుపక్కల 100 గ్రామాల్లో మహిళలందరికీ కూడా పని చేయాలంటే ఉపాధి లేని వాళ్ళు. రైట్. అలాగే అపాచీ కంపెనీ మీకు తడ దగ్గర వచ్చింది, ప్రాంతంలో చిత్తూరు జిల్లా 12,000 మంది పనిచేస్తున్నారు. శ్రీ సిటీ వచ్చింది చిత్తూరు జిల్లా. కాబట్టి మనకి ఇది కావాలి, అది కావాలి, అది ఆచరణ సాధ్యంగా కావాలి. వనరులను పొదుపుగా వాడుకోవాలి, నిరర్థకం చేయకుండా, వృధా ఖర్చు పెట్టకుండా. అంటే అభివృద్ధిలో ఆధునిక యుగంలో ఎవరు ముందుంటే పట్టణీకరణలో, ఈ గ్రీన్ఫీల్డ్ సిటీల నిర్మాణంలో, చిన్న పట్టణాల అభివృద్ధిలో, అంతకుమించి నైపుణ్యాన్ని కల్పించడంలో, పెట్టుబడులను ప్రోత్సహించడంలో, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళకి ఆర్థిక భవిష్యత్తు ఉంటుంది. అదేమీ లేకుండా నిరంతరం పేదరికంలో ముందుకు వెళ్తుంటాం, వచ్చిన డబ్బులన్నీ కూడా తినేసేసి మిగతా పంజారం చేస్తుంటాం, అదే అభివృద్ధి అనుకుంటే ఆ రాష్ట్రాలు ఉన్న కొద్దికి వెనక్కి వెళ్ళిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.